యో వాట్సాప్ గైస్, ఎలా ఉన్నారు అందరూ? ఎప్పటిలాగే సరికొత్త గేమ్లో విడితే అయితే మేము ముందుకు వచ్చాను అనమాట. సో ఈరోజు మనం రోబ్లాక్స్లో కొత్త స్టార్ట్ చేసాం, ఏంటంటే స్టీల్ ఫోన్ అనమాట. సో లేట్ చేయకుండా తొందరగా అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఇది మన బేస్ అనమాట. ఇలా లాక్ చేయడానికి ఉంటుంది బేస్ని. అంటే ఏంటని చూసాను లేట్. ఇక్కడ మనకి ఫస్ట్ $100 ఇస్తున్నారు. $100 ఏదో కొనుక్కోవాలి. ఇక్కడ ఒకటి ఉన్నది, ఇది కొందాం. అరే ఇది కొనాల్సిందే. 4 వస్తున్నాయి కదా దానికి. ఇక్కడ నోకియా ఫ్రీగా వస్తుంది గైస్ ఇక్కడ మనకి. తర్వాత ఏం చేయాలో చూద్దాము. అవునా, ఓహో ఎలా వచ్చేస్తాయి మనకి. సో ఇవి మనకి ఎలా ఇక్కడ కలెక్ట్ చేస్తున్నాయి, మనం కలెక్ట్ చేసుకోవాలి. సో మనం వెళ్ళి ఇంకా ఎన్నో ఉన్నాయేమో చూద్దాం. మన దగ్గర $107 ఉన్నాయి. బ్లాక్ మార్కెట్ అంటే కేసు ఎక్కడ ఉంది? ఇక్కడేదో ఉంది బ్లాక్ మార్కెట్ అని. $100 కదా ఇస్తున్నారు కదా, తీసుకుందాం. ఓకే కేసు మనం ఇది తీసుకున్నాము. ఇంకో నోకియా వస్తుంది కేసు ఇక్కడ. అరే రాలేదటి. గైస్ మన బేస్ ఖాళీ అయిపోయింది, ఎవడ వెళ్ళిపోతున్నాం. అమ్మో గైస్, నేను చూసాను ఒక వీడియో, అది ఎలా ఆడాలో. ఇందులో ఏంటంటే మన ఫోన్స్ని దొంగలించవచ్చు అంట గైస్. సో మనం ఎప్పటికప్పుడు మన బేస్ని లాక్ చేసుకుంటూ ఉండాలంట గైస్. సో ఇక్కడ మనీ కలెక్ట్ చేద్దాం. ఓకే, $358 ఉన్నాయి మన దగ్గర. అరే 500కి తీసుకుందానే. అన్ని రేట్లే ఉన్నాయి. ఇది ఒక ఐప్యాడ్ తీసుకున్నాం. ఇంకో ఐప్యాడ్ పోక ఎక్కడికి వెళ్ళిపోతుంది అలాగది. ఓ ఇది రేట్ ఎక్కువ. ఇవి ఇలా కొన్ని కొన్నాను గైస్. సామ్సంగ్ A3. బేస్ ఫుల్ అయిపోయిందంట గైస్ మనది. సో ఫాస్ట్గా వెళ్ళిపోదాము. ఎవడో దుప్పేస్తున్నాడు నా ఐటమ్స్ అన్నీ. నేను ఎలా చంపాలరా? ఏయ్ చచ్చిపోయాడు. పోయాడు అక్కడికో. సర్లే మనకెందుకు. మనం మనీ కలెక్ట్ చేసుకొని 1K వచ్చింది కేసు మనకి. 1K ఫోన్ కొందాం. అవును కేసు మన దగ్గర బేస్ ఖాళీగా లేదు, ఏదోటి అమ్మాలి. ఈ 2 అమ్మేద్దాం. ఇప్పుడు 1K కదన్నా వస్తే బాగుండు. గైస్ నాకు ఏమర్థమైందంటే మనం మనీ బట్టి చూడకూడదు, ఎంత మనీ వస్తుంది సెకండ్కి అది చూడాలని అర్థమైంది గైస్ ఇప్పుడు. ఓకే, ఇప్పుడు నుండి ప్లాన్ చేసుకుని చెయ్యాలి. మా ఎవడో దుబ్బేస్తున్నాడు కేసు నావి. ఎంత ధైర్యంగా నీకు. అమ్మో లాస్ట్ మినిట్లో బతికిపోయాను గైస్. నా అన్నీ పోదని లేకపోతే. చాలా రిస్కీ. క్లెయిమ్ చేయడానికి $600 వచ్చినాయి గైస్ మనకి. స్పీడ్ బూస్ట్ కూడా ఏదో వచ్చింది. మనీ కలెక్ట్ చేద్దాం. ఇంకో ఫోన్ రాలేదు కేసు ఏదో మనకి. ఇది నేను దొంగలించలే కదరా. ఓకే కేసు ఇది ఒకటి తీసుకున్నాను 1.4Kకి. ఓకే, ఇప్పుడు మనకి మనీ కావాలి, ఒక 5.5K కావాలి ఇంకోటి కొనాలి కాబట్టి. 5.5K వచ్చిన తర్వాత అప్పుడు
వెళ్దాము. 5.5K మెల్లగా నేను కలెక్ట్ చేసుకుని మిమ్మల్ని కలుస్తాను. గైస్, చిన్న ఇన్సిడెంట్ జరిగింది. నేను కూడా వెళ్ళి వాడు కూడా దొబ్బేద్దాం అనుకున్నాను. వాడు అలా వెళ్ళాడు గైస్, ఎన్నో పట్టుకుని. నేను కూడా అలాగే ఆడు ఎలాగ వెళ్ళాడు కదా, నేను తీసేద్దామని నేను వెళ్ళాను. కానీ ఆడు సడన్గా బేస్కి వచ్చాడు, ఎలాగొచ్చాడు తెలియలేదు. నేను దొరికిస్తున్నా, నన్ను చంపేశాడు గైస్. 5.5K రెడీ. ఇప్పుడు మన దగ్గర ఒకటి ఖాళీ ఉంది స్లాట్. ఇప్పుడు ఒక 5.5K వస్తే సరిపోద్ది. 16. ఓకే గీస్, నేనైతే 6.5ది కొన్నాను. అదే వచ్చింది మనకు ఇప్పుడు ప్రస్తుతం. ఇందులో రీబత్ కూడా ఉంటుంది గైస్, మనం రీబత్ కూడా తీసుకోవాలి. వీడి దగ్గర అన్నీ ఉన్నాయి ఎత్తడానికి. ఫస్ట్ వీడి దగ్గర ఏం లేవు గైస్. వీడి దగ్గర ఒకటి 50K ఉంది గైస్, తర్వాత చూద్దాం. ఫస్ట్ మన బేస్కి వెళ్ళిపోవాలి, ఎందుకంటే అన్న అదృష్టం ఉంటే తీసుకోవడం ఉంటాయి కదా పక్క వాళ్ళ దగ్గర నుండి. ఫస్ట్ మన మనీ కలెక్ట్ చేసుకుని నెక్స్ట్ ఇంకో ఫోన్ చూద్దాం గైస్. నేను ఇంకోటి కొన్నాను 5.5Kకి. 4Kకి 40 వస్తుంది గైస్. ఎవరిదన్నా బేస్ ఖాళీగా ఉంటే దాంట్లోకి వెళ్ళి ఎత్తుకొచ్చేద్దాం. గైస్, ఒకటి అమ్మేసి ఉంటే సరిపోతుంది గైస్, మనకు వచ్చేద్దాం. అదే నా దరిద్రం గైస్, నా దరిద్రం. ఇప్పుడు మనం వెళ్ళి ఇంకోటి అయ్యా ఖాళీగా లేదు. అవుట్ బేస్ అన్న ఓపెన్లో ఉంటే బాగుంది గైస్. మనకు కూడా ఇంకోటి వద్దును, వెయిట్ చేద్దాంలే. అంతలోపు కొంచెం మనీ వచ్చింది, ఇప్పుడు కలెక్ట్ చేసుకుందాం. మన దగ్గర 10K ఉంది గైస్. 10Kతో ఏమన్నా మంచి ఫోన్ వస్తే చూద్దాం. ఎవడన్నా ఓపెన్లో ఉంటాడు దగ్గరికి వెళ్దాం. ఇది కూడా చూడు, నా బేస్ పెట్టి తిరుగుతున్నాడు. ఈడి బేస్ అన్లోకి ఎంతసేపు పడుతుంది? నా బేస్ కూడా అన్లోకి అయిపోద్ది ఆ టైంలో. సో మనం మన బేస్లో ఉందాం గైస్. మనం ఆల్మోస్ట్ వచ్చేసాం గైస్. ఇది ఎత్తేద్దాం కానీ చూసాడు. మన బేస్కి వెళ్ళిపోం. మన దగ్గర 14K ఉంది గైస్. మన దగ్గర ఇప్పుడు ఇంకొంచెం మనీ కలెక్ట్ చేసి ఒక 25Kకి వచ్చామంటే ఒక మంచి ఫోన్ కొనొచ్చు ఆల్మోస్ట్ గైస్. ఇంకో $300. ఓకే గైస్, 26,000 వస్తుంది. 25Kకి ఏదో ఒకటి వస్తే బాగుండు. చూద్దాం, ఏమన్నా బ్లాక్ మార్కెట్లో ఏమన్నా ఉన్నాయేమో. ఎస్, 25Kకి ఉన్నది గైస్. బై. మనం 25K ఒకటి కొన్నాము, అది 100 వస్తుంది గైస్ మనకి ఇది. సో ఇన్కమ్ బాగానే ఉంటుంది దీంతోనే. నెక్స్ట్ లీస్ట్ ఏమున్నాయి మన దగ్గర? ఈ 100 కోటి ఉన్నది, ఇది సెల్ చేసేద్దాం. గేస్, నేను ఇంకో స్టీల్ ట్రై చేశాను, పని అవ్వలేదు. ఎవడో నా దాంట్లోకి వచ్చాడు గేస్. అంత సీన్ లేదు బాబు నీకు. ఎందుకురా నీకు సరదా? నీకు వెళ్ళవే లేకపోతే కష్టపడి 6.5 కొంటే బెత్తనాడు వచ్చి ఏడు. రే వెళ్తావు వెళ్ళవరే రే, అది అంత రేటో తెలుసారా నీకు? బెత్తనా ఎగర ఎగర ఎంతసేపు ఎగురుతుందా?
వీటి వల్ల తలనొప్పి కేసు నాకు ఇప్పుడు 5K వచ్చింది కేసు మనకి క్లెయిమ్ చేసుకుంటే. ఇంకోటి కూడా ఉంది, రేర్ టికెట్ అంటే కేసు మనకి వెళ్ళిపోయాడు కూడా వదిలిపోయింది. ఇప్పుడు ఇది మళ్ళీ లాక్ చేసి రేర్ వస్తుంది ఒకటి, కొంచెం మనీ కలెక్ట్ చేసుకుని వెళ్ళామంటే అప్పుడు రేర్ది కొనవచ్చు. మినిమమ్ 50K ఉండాలి కేసు మన దగ్గర ఇప్పుడు. సో 50K సంపాదించి మిమ్మల్ని కలుస్తాను. ఓకే కేసు 50.9K వచ్చింది మన దగ్గర. స్పాన్ చేద్దాం అనుకుంటున్నాను రేర్ టికెట్తోని. సో అవును గేస్, 4 మినిట్స్లో మితిక్ కూడా వస్తుంది. రేర్ అంటే ఇది ఎలా ఉంది గేస్, 37 అడక్కాలి కేసు. ఇది 5.5కి 67 అంటే కేసు ఒకటి తీసుకుందాము. నెక్స్ట్ 40K ఉంది కేసు మన దగ్గర. ఇది ఎపిక్ అంట, కానీ బేస్ ఫుల్ అయిపోయింది కేసు. ఏదో అమ్మేద్దాం వెళ్ళి అర్జెంటుగా, ఎక్కడికి వెళ్ళిపోకుండా ఉంటే బాగుంది కేసు. అది అరే వెళ్ళిపోతుందిరా, వెళ్ళిపోయింది. కొనకెళ్తానంటారా గేస్, వెళ్ళిపోయింది, కొనలేకపోయాం. సో ఇంకేం చేస్తాం గేస్. ఓకే గేస్, మనకైతే ఇక్కడ ఐప్యాడ్ ఎయిర్ 5th gen కొన్నాను గేస్. ఇది 40K పడ్డది. ఇంకోటి 5.5Kకి 45 వస్తుంది, అంటే మంచి డీలే కదా కాబట్టి కొనేసాను. కానీ దొంగలించినట్టు వస్తుంది. ఓ షిట్, సెల్ కూడా అయిపోయాను గేస్. ఇది మళ్ళీ ప్లేస్ చేస్తే ఓకే డన్. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ 39K వస్తుంది గేస్ మనకి. ఇంకో 50K చేసుకుని మళ్ళీ వెళ్దాం గేస్. ఓకే గేస్, మనకి 50K అయిపోయింది. వెళ్ళి ఒకసారి బ్లాక్ మార్కెట్లో చూద్దాం ఏమున్నాయో. బ్లాక్ మార్కెట్ అమ్మో రేట్ ఉన్నాయట్రా. పిక్సెల్ 9 Pro ఉంది గేస్ ఇక్కడ ఒకటి, లెజెండరీ ఒకటి ఉంది, సామ్సంగ్ గెలాక్సీ S23. సో మనకు కూడా 50K సరిపోద్ది గేస్, ఎందుకంటే మనకి ఎంత స్థాయి లేదు ఇప్పుడు. మనం చూద్దాం ఇది ఎంత వస్తుందో 50Kది. 125 వస్తుంది గేస్. ఓకే ఇక్కడ కింద సెక్యూరిటీ కెమెరా అంటే గేస్, ఏటో చూద్దాం ఒకసారి. ఓహో వావ్, ఇలా మనం బేస్ని ఎప్పుడు అన్లాక్ అయిపోతుందో చూసుకోవచ్చు ఉంది అయితే. ఓకే నేను ఒక బేస్లో అయితే ఒక దాంట్లో చూసాను, వాడి దగ్గర మితిక్ ఉంది కేసు. వాడి దగ్గర 1.75 million. సో అది మనం ఇప్పుడు ఏదో విధంగా లేపేయాలి వాడి దగ్గర నుండి. సో నేను నా బేస్ లాక్ చేసుకుని వెంటనే వెళ్తాను. ఓకే కేస్, టైమ్ టు రేట్. ఓ నో మ్యాన్, అన్లాక్ చేసుకున్నాడు. అన్లాక్ బేసా, ఇది రోబాక్స్ అడుగుతుంది గేస్. ఇది వెయిట్ చేద్దాం గేస్, పర్లేదు. మనకి ఎంత టైం ఉంది, ఇంకా 35 seconds ఉంది గేస్ మనకి. వెళ్ళి చెక్ చేసి వద్దాం మళ్ళా. ఇప్పుడు మనం ఏది ఎత్తాలంటే ఇది ఎత్తాలి గేస్, లాస్ట్ ఉన్న ఫోన్ 20 seconds ఉన్నది. ఒకసారి మన బేస్ దగ్గరికి వెళ్ళొచ్చాను. మన బేస్ ఇంకా 30 seconds ఉంది గేస్, పర్లేదు మనం చేయగలుగుతాం గేస్. స్టీల్ ఫెయిల్డ్ గైస్. ఇప్పుడు రీస్పాన్ అవ్వాలి మనం. మన బేస్లో వచ్చేపోతే ఇంకోటి ఎవడో వచ్చి మన పట్టుకెళ్తాడు గైస్. ఇప్పుడు మన దగ్గర 100K ఉంది గైస్. 100Kతో ఇంకో మంచి ఫోన్ కొనవచ్చు. 85K ఇది కొనేద్దాం. ఏమో ఆలోచించలేదు, ఎందుకు కొనేయాలనిపించింది, కొనేసాను గైస్.
ఓకే, ఇంకో 30K అయిపోయింది. 36K. ఇప్పుడు ఇంకో ఫోన్ అమ్మేద్దాం. చల్ నికల్. ఇంకా బేస్ ఆన్ లాగడం 37 సెకండ్స్ పడుతుంది. ఈడి బేస్లో ఉన్నాయి. లీవ్ అయిపోయాడే. ఇంకెవరు ఉన్నారా? నేను ఒకడున్నానా? ఆవిడ ఉన్నాడు. వీడి దగ్గర ఉన్నాయి. వీడి దగ్గర పెద్ద ఏం లేవు కేస్. వాడి దగ్గర చూద్దాం. వీడి దగ్గర కూడా ఏం పెద్ద లేవు కేసు. వీడి దగ్గర 85 ఉంది కేసు. అయ్యో, మన దగ్గర డబ్బులు లేవే. ఇప్పుడు ఫాస్ట్గా మన బేస్ దగ్గరికి వెళ్ళకపోతే మనీ దొబ్బేస్తాడు ఎవడన్నా వచ్చి. ఇప్పుడు మనీ గ్రైండ్ చేయాలి. ఇంకో 100K తెచ్చుకుని అప్పుడు కలుస్తాను గేస్. నేను ఇక్కడ ఒకటి 25K కొన్నాను. $100 వస్తుంది పర్ సెకండ్కి. సో డీల్ మంచిగానే ఉందని కొనేసాను గేస్. ఇప్పుడు ఇది అమ్మేద్దాం. $180 కొన్నాం కదండి. సో ఇప్పుడు మళ్ళీ మనీ కలెక్ట్ చేసి కలుస్తాను. ఓకే గేస్, మన దగ్గర 104K ఉంది. ఏమన్నా మంచి ఫోన్స్ ఉన్నాయేమో చూద్దాం దారిలో. ఇక్కడ పెద్ద ఫోన్లు ఏమీ లేవు. నేను అవును గేస్, మనం ఇక్కడ ఫ్యూజ్ చేయడానికి కూడా ఒకటి ఉంది కదా. చేద్దామంటారా గేస్? అయిపోయినాయి. ఇక్కడ మితిక్ వస్తుంది కదా ఒకటి, డబ్బులు దాచుకుంటే అది కొనచ్చు. లెజెండరీ కూడా వస్తుంది ఒకటి. సో మనం కలెక్ట్ చేద్దాం. $150K చేయాలి గేస్ మనం ఇప్పుడు. ఓకే, ఇంకో 2K. ఓకే గేస్, 150K అయిపోయింది మన దగ్గర. గేస్ 15 సెకండ్స్లో ఒక లెజెండరీ వస్తుంది గేస్. మనం అది కొనాలి ఏదో విధంగా. నేను చూసాను గేస్ ఆన్లైన్లో కూడా 220Kకి వస్తుంది. సో ఇప్పుడు మన పని ఏంటంటే డబ్బులు కలెక్ట్ చేయడమే. వచ్చింది గేస్ లెజెండరీ 200K అండి గేస్. $200K డన్ గేస్ మన దగ్గర. పరిగెట్టరా. మా కొన్నాం గేస్ మనం. ఫైనల్లీ వెళ్ళి బేస్ లాక్ చేయాలి. ఇప్పుడు లాక్ బేస్ చేసిన తర్వాత వస్తుంది అది కొనిసాడు దారిలో. ఇప్పుడు ఇంకోటి లీస్ట్ ఏముంది మన దగ్గర? 5.5K ఉన్నది. సో ఇది అమ్మేద్దాం మనం. ఓకే, నెక్స్ట్ ఎంత మాట వచ్చేస్తున్నాయి కేసు. నాకు చిరాగుతుంది. 36K ఉంది కేసు. ఎవరిదన్నా లూట్ చేద్దాం మనం వెళ్ళి. ప్రో బేస్ ఇట్ కేసు అందరూ పెడితే అప్పుడు లీవ్ అయిపోతుంది. ఇలాగా ఎవడో అన్నాడు కేసు. లాక్ చేసుకున్నారు కేసు వాళ్ళు. ఇప్పుడు వెళ్ళలేరు కూడా. అంటే కలిపి ఆడుతున్నట్టున్నారు కేసు వాళ్ళు. సో నేను ఇంకోటి ఏదన్నా మంచిది వచ్చినప్పుడు కలుస్తాను గేస్. ఇప్పుడు మన దగ్గర 248K ఉంది. ఇప్పుడు నాకు మంచి ఫోన్ ఏం కొనాలని లేదు. ఇప్పుడు రీబర్త్ చేయాలనుకుంటున్నాను గేస్. దానివల్ల మనకి ఏదన్నా మంచి అన్న జరగచ్చు. వద్దులేం గేస్, ఎందుకు తీసుకోవడం అడితే. వెళ్ళి ఒకసారి చూద్దాం బ్లాక్ మార్కెట్లో ఏమున్నాయో. 125K పిక్ అంట గైస్. వర్త్ ఇట్ అంటారా? నాకు అనిపిస్తలే. 175K మంచి డీలే. ఇది ఒకటి తీసుకోవచ్చు గైస్ మనం. 100Kకి 225. అయినా అది వెళ్ళిపోయాను గైస్, పర్లేదు. ఇప్పుడు మనం ఇవి సరిపోదు. ఒక మితిక్ ఉంటే ఈజీగా అయిపోతాయి అన్నీ.
సో నెక్స్ట్ వీడియోలో రీబత్ చేద్దాం మనం. ఒకటి పట్టుకెళ్ళిపోతున్నాడు ఇచ్చినాడా దెబ్బడానికి సిగ్గులేదురా నీకు? ఓనో వాడు వాళ్ళ ఫ్రెండ్తో ఆడుతున్నాడు కదా, మర్చిపోయాను. చిన్న గిఫ్ట్ ఇద్దాం గైస్ వాడికి. గ్రాబ్. వీడికి ఇవ్వడం కావదా గైస్? సర్లేండి, ఏం చేస్తాం. ప్లీజ్ వీడికి మెసేజ్ చేద్దాం గైస్. వాడిని పిలుద్దాం, ఒకటి ఇద్దాము. వాడికి చెప్పాలి కేసు ఇప్పుడు ఏదో విధంగా. కమ్ టు మై బేస్. రారా, నీకు ఇస్తానన్నాను కదా, రావే. వద్దా మానే అయితే. ఒరే ఒకటి ఇస్తానంటే ఫ్రీ వద్దా అంటాడు. ఏం చేస్తానులేండి, ఏదో ఒకటి అమ్మేద్దాం గైస్, ఏదో ఒకటి అమ్మేద్దాం. అక్కడ ఒకటి ఐప్యాడ్ ఏదో ఉంది అక్కడ, 220కి. ఇంకా కొనలేనులే గైస్. అది రీబత్ నెక్స్ట్ వీడియోలో చేద్దాం అనుకుంటున్నాను గైస్. ఇది ఒక 3 పార్ట్స్ పెడతాను ఇది మహా అయితే. సో వీడియోకి ఇది చాలా అనిపిస్తుంది. అలా సడన్గానే చెప్తాను నేను, అలా అనిపిస్తుంది. వీడికి ఇద్దాం అనుకున్నాను, కొంచెం ఒప్పుకోవట్లేదు. సో సరే గైస్, అయితే మరి వీడియోకి ఇంతే, మరి నెక్స్ట్ వీడియోలోకి వద్దాం. సో బాయ్ బాయ్.